హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు AKSIAS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నేను ఇచ్చినటువంటి క్వశ్చన్లో 3 స్టేట్మెంట్లు కరెక్ట్. ఆర్బీఐ రిపోర్ట్ డిఫైన్ చేసింది నేను క్లాస్లోనే చెప్పాను. అలాగే ఫ్రీబీస్ సాధారణంగా షార్ట్ టర్మ్లో ఉంటాయి. అలాగే వెల్ఫేర్ స్కీమ్స్ అనేటటువంటివి కాంప్రహెన్సివ్గా కవరేజ్ ఉంటుంది. సో ఇవి ఆల్రెడీ నిన్నటి క్లాస్లో మనం మాట్లాడుకున్న స్టేట్మెంట్సే క్వశ్చన్ రూపంలో ఇచ్చాను. సో ఆన్సర్ ఈజ్ ఆల్ ద అబౌవ్. ఇంకా ఈరోజు టాపిక్ వచ్చేసి సుప్రీంకోర్టు పొలిటిసైజేషన్ ఆఫ్ ద స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేషన్. అంటే భారతదేశంలో ఆటలకు సంబంధించి ఆ పరిపాలనా వ్యవస్థలకు సంబంధించి ముఖ్యంగా కబడ్డీ జట్టుని ఈ మధ్యకాలంలో ఎమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అని ఒక ఆర్గనైజేషన్ ఉంది. కబడ్డీని మొత్తం వీళ్ళు ఆర్గనైజ్ చేస్తారు. ఈ ఆర్గనైజేషన్లో అత్యధికంగా రాజకీయ నాయకుల జోక్యం పెరుగుతోంది అనేటటువంటి కారణం చేత ప్రపంచ కబడ్డీ ఫెడరేషన్ అంటే ఇంటర్నేషనల్ కబడ్డీ ఫెడరేషన్ మన ఎమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాని సస్పెండ్ చేసింది. ఈ కారణంగా ఇప్పుడు జరగబోయేటటువంటి కబడ్డీ పోటీల్లో ఏషియా కబడ్డీ ఛాంపియన్షిప్ 2025లో భారత జట్టు పాల్గొనడానికి అవకాశాలు లేకుండా పోతున్నాయి. సో ఈ సస్పెన్షన్ ఎప్పుడు ఎత్తివేస్తారంటే ఈ AKFI అనేటటువంటి సంస్థలో పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిపాలనా వ్యవస్థని దూరం చేసి ఎన్నికలు నిర్వహించి ట్రాన్స్పరెంట్గా కబడ్డీ ఆర్గనైజేషన్ కనుక అందులో ఉన్న అడ్మినిస్ట్రేషన్ కనుక ఎన్నుకుంటే అప్పుడు మాత్రమే సస్పెన్షన్ ఎత్తివేస్తామని ఇంటర్నేషనల్ కబడ్డీ ఫెడరేషన్ తెలిపింది. అయితే ఇది కేవలం కబడ్డీకి సంబంధించినటువంటి అంశం కాదు. భారతదేశం ఒకప్పుడు జాతి గర్వించదగ్గ జాతి కాదు, అసలు ప్రపంచమే నివ్వెరపోయేటటువంటి స్పోర్ట్స్కి నెలవైనటువంటి సమాజం మనది. ఇప్పుడు చాలామంది చెప్తున్నారు భారతదేశంలో స్పోర్ట్స్ కల్చర్ లేదు. భారతదేశంలో స్పోర్ట్స్ కల్చర్ లేకపోవడం ఏంటండి? ఇంకెంతకన్నా అన్యాయం ఏమన్నా ఉందా? భారతదేశంలో స్పోర్ట్స్ కల్చర్ లేదా? ఎన్నో వేల సంవత్సరాల క్రితం జరిగినటువంటి రామాయణం అని చెప్పుకునే దాంట్లో ఫస్ట్ 6 ప్యాక్ చేసింది హనుమంతుడి రూపంలో. ఇప్పుడు మనం ప్రతి ఫోటోలోనూ చూస్తున్నాం కదా. హనుమంతుడు ఏమైనా బక్కగా ఉంటాడా? ఆయన మంచి గద వేసుకొని అసలు ఆ బాడీ, ఆ చెస్టు, ఆ బ్రాడ్ షోల్డర్సు, ఆ ఫ్రంట్ ఫేసు, 6 ప్యాక్ 8 ప్యాక్, మళ్ళీ చాలా విపరీతమైనటువంటి కాఫ్ మజిల్, అంత అద్భుతమైన బాడీ బిల్డింగ్ చూపిస్తున్నాం. ఒక్కడు కూడా ఇండియా నుంచి బాడీ బిల్డింగ్ సెలెక్ట్ అవ్వలేదు మిస్టర్ యూనివర్స్లో. సో ఇలాంటివి చాలా ఉన్నాయి. మీరు మహాభారతంలో చూస్తే 64 రోజుల్లో శ్రీకృష్ణుడు బలరాముడు 64 కళలు నేర్చుకున్నారట. అసలు ప్రపంచం నివ్వెరబోయేటటువంటి ధనుర్వేదం భారతదేశంలోనే ఉంది. ఇప్పటికీ వేదాల్లో రాయబడి ఉంది కదా, అథర్వణ వేదంలో మనకి. సో ధనుర్వేదం ఉంది. అర్జునుడు, కర్ణుడు, భీష్ముడు, ద్రోణాచార్యుడు, ఎంతమంది గొప్ప గొప్ప వాళ్ళ గురించి తెలుసుకుంటాం మనము. అలాగే చాలా అద్భుతమైనటువంటి కళలు, సాంప్రదాయాలకి నెలవైనటువంటి దేశం మనది. స్పోర్ట్స్లో అసలు మన దేశంలో మించిన స్పోర్ట్స్ అసలు ప్రపంచంలో లేవు. ఆది మురై, దాని నుంచే అసలు చైనా వాళ్ళు కుంఫు నేర్చుకుంది. మనం అందరం 7th సెన్స్ 6th సెన్స్ సినిమా చూసాంగా. సో ఇలా భారతదేశంలో అసలు రాని స్పోర్ట్స్ లేదు. అసలు భారతదేశంలో పరుగు పందాల్లో నెంబర్ 1గా వచ్చేటోళ్ళు ఉన్నారు. నార్త్ ఈస్ట్ ఇండియాలో చూస్తే కొండలెక్కడంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఎక్కి థై మజిల్ బాగా గట్టిగా అయిపోయింది వాళ్ళకి. జమైకన్స్తో సమానంగా పరిగెట్టగలరు. కేవలం ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ పుష్ ఇవ్వనటువంటి కారణంగా ఒలింపిక్స్లో ఒక్క గోల్డ్ మెడల్ సాధించడానికి దిక్కుమాలిన అవస్థలు పడుతున్నాం. స్పోర్ట్స్ కల్చర్ని నాశనం చేశాం పూర్తి స్థాయిలో. ఈ ముఖ్యంగా 1947 స్వతంత్రం వచ్చిన తర్వాత ఎక్కువగా స్కూళ్ళు, మార్కులు, ఈ రకమైనటువంటి ధోరణితో స్పోర్ట్స్ అనే దాన్ని సర్వనాశనం చేశాం. ఒక్క క్రికెట్ తప్ప ఇంకేది పెద్దగా లేదు. హాకీ కొంతవరకు ఉంది, ఈ మధ్య బ్యాడ్మింటన్ కొంచెం లేస్తుంది. సో ఇక్కడ కబడ్డీలో కేవలం కబడ్డీలోనే మాత్రమే కాదు ఈ పొలిటిసైజేషన్, రాజకీయపరమైనటువంటి ఈ యొక్క ఇంటర్ఫీరెన్స్ అనేటటువంటిది ప్రతి స్పోర్ట్స్లోనే ఉంది. కేవలం క్రికెట్లో ఎక్కువ డబ్బులు వస్తున్నాయి కాబట్టి దాన్ని కొంచెం పొలిటిసైజేషన్ నుంచి పక్కన పెట్టారు. బట్ అందులో కూడా ఉంది పొలిటిసైజేషన్. క్రికెట్ అంటే తెలియనోడు, బ్యాట్ అంటే పట్టుకోలేనాడు BCCIకి చైర్మన్గా ఉంటారు. సో కాబట్టి ఇక్కడ భారతదేశానికి సంబంధించి కబడ్డీకి సంబంధించి ముఖ్యంగా సుప్రీంకోర్టు చాలా ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేసింది. అడ్మినిస్ట్రేషన్ని తొలగించండి, కొత్త అడ్మినిస్ట్రేషన్ని తీసుకురండి అని చెప్పేసి. సో దీనికి సంబంధించి మనం ఈరోజు సెషన్లో చూద్దాం. సుప్రీంకోర్టు మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ స్పోర్ట్స్ని ఏం చెప్పిందంటే ఇండియన్ కబడ్డీ ప్లేయర్స్ ఎలా అయినా ఏషియన్ కబడ్డీ ఛాంపియన్షిప్ 2025లో పాల్గొనేలా చేయండి అని చెప్పింది. అలాగే డైరెక్టివ్ ఎప్పుడు వచ్చింది అంటే ఎమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాని ఇంటర్నేషనల్ కబడ్డీ ఫెడరేషన్ సస్పెండ్ చేసినందువల్ల ఈ ఆర్డర్ని సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. అలాగే సుప్రీంకోర్టు విమర్శించింది, క్రిటిసైజ్ చేసింది కూడా. పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్, బ్యూరోక్రటిక్ కంట్రోల్ స్పోర్ట్స్లో ఉండాల్సిన అవసరం ఏముంది? అసలు రాజకీయపరమైనటువంటి వ్యక్తులకు స్పోర్ట్స్ ఆర్గనైజేషన్లో అసలు సంబంధం ఏంటి? రెజ్లింగ్ ఫెడరేషన్కి ఒకటి హెడ్ ఉంటాడు, వాడికి రెజ్లింగ్ అంటే ఏంటో తెలియదు.
రెజ్లింగ్ ఏంటో తెలియనప్పుడు నువ్వెందుకు రెజ్లింగ్ ఫెడరేషన్లో హెడ్ కింద? తలకాయ నొప్పి మాకు. సో రెజ్లింగ్లో ఎవరైతే గొప్ప గొప్ప నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళని పెట్టాలా. అసలు దేశంలో దీనికి ఒక చట్టం తీసుకురావాలి. అసలు ఫస్ట్ ప్రాబ్లం ఎక్కడుందంటే నాకు తెలిసి, నాకున్న అవగాహన మేరకు, స్పోర్ట్స్ అనే దాన్ని అసలు స్టేట్ సబ్జెక్ట్లో పెట్టారండి. ఇదే చండాలం. స్టేట్ సబ్జెక్ట్లో పెట్టడం ఏంటండి స్పోర్ట్స్ని పట్టుకొచ్చి? అంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం మౌలిక సదుపాయాలు కల్పించాలి, కల్పించరు. ఆడుదాం ఆంధ్ర అన్నారు, ఏం ఆడినాము? ఏం ఆడలే. సో కాబట్టి స్పోర్ట్స్ కల్చర్ అనేటటువంటిది ఇంప్రూవ్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 7th లిస్ట్ అనే మనకి 7th షెడ్యూల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో లిస్టులు ఉంటాయి కదా, ఫస్ట్ స్పోర్ట్స్ని స్టేట్ సబ్జెక్ట్లో తీసి సెంట్రల్ సబ్జెక్ట్లో పడేయాలి. అప్పుడు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో యూనిఫామిటీ ఉంటుంది. అప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుదాం, 1,00,000 కోట్లు ఖర్చు పెట్టండి ప్రతి రాష్ట్రానికి అని చెప్పేసి. ఏ రాష్ట్రం అయితే అద్భుతంగా ముందుకెళ్తుందో ఆ రాష్ట్రాల్లో డబ్బులు ఖర్చు పెడతారు. ఈ స్టేట్ లిస్ట్లో ఈ స్పోర్ట్స్ అనేటటువంటి సబ్జెక్ట్ని పెట్టడం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా స్పోర్ట్స్ని నిర్వీర్యం చేస్తున్నాయి. ఏది మీరు చెప్పండి, తెలుగు రాష్ట్రాల్లో ఏ స్పోర్ట్స్ని ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తుందని చెప్పండి. ఇంకా మా చిన్నప్పుడు 1995 ఆ టైంలో స్పోర్ట్స్ కిట్లు ఇచ్చేవాళ్ళు. ఎలక్షన్లు అది జరిగితే ఓ స్పోర్ట్స్ కిట్ ఇచ్చేటోళ్ళు. ఇప్పుడు అది కూడా ఇవ్వట్లే. అన్ని సంక్షేమ పథకాలే, ఓటుకు నోటు, ఓటుకి 1,500, 2,000, 3,000, 4,000. సో అట్లా ఉంది కల్చర్ అంతా. అప్పట్లో స్పోర్ట్స్ కిట్లు ఇచ్చేవాళ్ళు. ఎలక్షన్లు వచ్చినాయి అంటే మాకు క్రికెట్ కిట్ ఎవడిస్తాడనా అని చూసేవాళ్ళు. సో అలాంటి పరిస్థితుల్లోంచి ఈ రోజుని ఒక్క స్పోర్ట్స్ని కూడా ఎంకరేజ్ చేయలేనటువంటి దీన స్థితిలో భారతదేశ రాష్ట్రాలు ఉన్నాయి. అరే ఇంత పెద్ద దేశంలో 140 కోట్ల మంది కనీసం 14 మెడల్స్ తేలనేటువంటి స్థితిలో ఉన్నామంటే మన దేశ వ్యవస్థ స్పోర్ట్స్కి సంబంధించి ఎంత నిర్వీర్యమైందో అర్థం చేసుకోవాలి మనం. అసలు ఏవైనా ధర్నాలు చేయాలంటే దీని మీద చేయాలి, అంతేగాని లైలా బాయ్కట్టు లేదా వాడెవడో ఏదో అన్నాడు పొలిటీషియన్ ఇది కాదు. ఇంకా జీవితాంతం రాజకీయ నాయకులను అనేటటువంటి విషయాలపైనైనా కాదు కదా, ఇలాంటి వాటిపైన చేయాలి ధర్నాలు. చేద్దాం అందరం కలిసి వచ్చి. స్పోర్ట్స్ని పెంచాలా భారతదేశంలో. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలకు మన దేశం వైపు తిరుగుతుంది ఆ ఫేస్. చైనా చూడండి, కనీసం స్టేట్ 1 ఆర్ స్టేజ్ 2 అంటే ర్యాంకింగ్లో ర్యాంక్ 1 ఆర్ ర్యాంక్ 2, 35 కోట్ల అమెరికా జనాభా, ఎన్ని మెడల్ సాధిస్తారు వాళ్ళు? మైకేల్ ఫిల్ప్స్ ఒక్కడు తన మొత్తం కెరీర్లో సాధించినన్ని గోల్డ్ మెడల్ సాధించలేదు ఇండియాలో మనం ఇప్పటికొచ్చి. ఈడ్చినంతా 4-5 కూడా లేవు, 2-3 ఉన్నాయి. సో ఇది మనం ఉన్నటువంటి స్థితి. సో దీనికి అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అమాచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గురించి చూస్తే ఇదేంటంటే ఇండియాలో నేషనల్ ఇండోర్ బీచ్ సర్కిల్ స్టైల్ కబడ్డీస్ని రెగ్యులేట్ చేసేటటువంటి బాడీ. టోర్నమెంట్స్ నిర్వహిస్తుంది, టీమ్ సెలెక్షన్ చేస్తుంది, ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ కబడ్డీకి ఈ యొక్క ఆర్గనైజేషనే రెస్పాన్సిబుల్. దీని హెడ్ క్వార్టర్స్ జైపూర్ రాజస్థాన్లో ఉంది. ఎఫిలియేషన్స్ కూడా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్, అలాగే ఏషియన్ కబడ్డీ ఫెడరేషన్, అలాగే ఇంటర్నేషనల్ కబడ్డీ ఫెడరేషన్, వీళ్ళందరితోని కూడా అసోసియేషన్ ఉంది. అఫీషియల్లీ రికగ్నైజ్డ్ బై ది మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కిందకే ఇది కూడా వస్తుంది. అయితే ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే దీని మీద చాలా ఎలిగేషన్స్ వచ్చాయి. ఏంటంటే ఇందులో కొన్ని ఎన్నికలు ఉంటాయి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కబడ్డీ ఫెడరేషన్ ఏదైతే ఉందో AKFI, ఈ కబడ్డీ ఫెడరేషన్కి సంబంధించి ఎవరు హెడ్ ఉండాలా, ఎవరు చైర్మన్ ఉండాలా అనేదానికి ఎలక్షన్స్ జరుగుతాయి. ఈ ఎలక్షన్స్ ఏమాత్రము కూడా ట్రాన్స్పరెంట్గా జరగట్లేదు. అలాగే ఇందులో మేనేజ్మెంట్ కూడా ఏమాత్రము మేనేజ్మెంట్ లేదు. సో పాలిటీషియన్స్ మొత్తం మోనోపలైజ్ అయిపోయి ఈ మధ్యకాలంలో దంగల్ అంటే చాలా రోజుల క్రితం దంగల్ అని ఒక సినిమా వచ్చింది. అందులో చూడండి, ఆడవాళ్ళకి దంగల్ కోసం అని అమీర్ ఖాన్ పోయి అడిగితే ఏం లేదు ఇంకో మిగిలిన డబ్బులు లడ్డూలు కొనుక్కు తింటారు అంటారు. ఆ టైప్ వీళ్ళందరూ ఈ కబడ్డీకి వచ్చేటటువంటి డబ్బులు కూడా లడ్డూల రూపంలో తినేస్తుంటారు వీళ్ళు. సో కాబట్టి ఇలాంటి వ్యక్తుల వల్ల నెపోటిజం పెరుగుతుంది. అంటే ఏంటి, ఏ వ్యక్తులనైతే కబడ్డీ ఆడించాలని వాళ్ళు కోరుకుంటారో ఆ వ్యక్తుల్ని కబడ్డీ ఆడించడం, వాళ్ళకి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇప్పించడం, ఇది ఒక దందా. సో ఈ దందా అనేటటువంటిది చాలా రోజుల నుంచి జరుగుతోంది. ఇది ఇంటర్నేషనల్ కబడ్డీ ఫెడరేషన్ దృష్టికి వెళ్ళింది. కాబట్టి స్పోర్ట్స్ కల్చర్ని మేము ఇలా ఎంకరేజ్ చేయమని తీసిపడేశారు. అసలు కబడ్డీలో ఎప్పుడు భారతదేశానికే నెంబర్ 1 ప్రైజ్, మనకి లేదా ఇరాన్, ఈ 2 దేశాలకే వస్తుంది. సో దీని కారణంగా మీరు కనుక చూస్తే అద్భుతమైన కబడ్డీ ప్లేయర్స్ ఉన్నటువంటి భారతదేశంలో ఇలాంటి దిక్కుమాలినటువంటి వ్యవస్థను తీసుకొచ్చి పూర్తి స్థాయిలో ఆ ఉన్నటువంటి స్పోర్ట్స్ని కూడా నాశనం చేస్తే ఇది ఏ రకంగా ఇంకా రాబోయేటటువంటి తరం గేమ్లు ఆడుకోవాలా మొబైల్స్లో, కబడ్డీ కూడా మొబైల్లో ఆడతారు. సో అలాగే ఢిల్లీ హైకోర్టు దీనికి సంబంధించి ఇంటర్వెన్షన్ చూస్తే జస్టిస్ రిటైర్డ్ SP గార్గ్ ఈయన్ని అడ్మినిస్ట్రేటర్గా అపాయింట్ చేశారు AKFI అఫైర్స్ని చూడమని. అయితే ఇంటర్నేషనల్ కబడ్డీ ఫెడరేషన్ ఏం చేసిందంటే సస్పెండ్ చేసింది. ఎందుకంటే గవర్నెన్స్లో మిస్ మ్యాచెస్ ఉన్నాయి, అలాగే ఎలక్టెడ్ బాడీ లేదు,
పూర్తి స్థాయిలో ఇంటర్నేషనల్ కబడ్డీ పార్టిసిపేషన్నే అసలు భారతదేశం నిర్వీర్యం చేసేటటువంటి పరిస్థితికి వచ్చింది. ఏ రకంగానూ కూడా కబడ్డీని ఎంకరేజ్ చేసేటటువంటి విధంగా ఏకేఎఫ్ఐ లేదు. కాబట్టి మేము వాళ్ళని సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ కనుక ఉంటే మన దేశం కబడ్డీ అనేటటువంటి ఏషియన్ కబడ్డీ ఛాంపియన్షిప్లో పాల్గొనడానికి లేదు. ఈ సస్పెన్షన్ ఎత్తివేస్తేనే మన ప్లేయర్స్ పాల్గొనాలి. సో ఎంత మెంటల్ టార్చర్ ఉంటుంది ఈ పర్టికులర్ స్పోర్ట్ మీదే డిపెండ్ అయినటువంటి వ్యక్తులు. సో దానికి సంబంధించి రీస్టోరేషన్ కండిషన్ ఏం చెప్పింది ఐకేఎఫ్, ఇంటర్నేషనల్ కబడ్డీ ఫెడరేషను, ఏకేఎఫ్ఐ ఎఫిలియేషన్ రావాలి అంటే ఇండియా పార్టిసిపేట్ చేయాలి అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎలక్టెడ్ బాడీ అనేటటువంటిది ఉండాలి. అంటే రాజకీయ నాయకులు పరిపాలించేటటువంటి ఏకేఎఫ్ఐ కాదు, పూర్తి స్థాయిలో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలి. కరెంట్ అడ్మినిస్ట్రేషన్ తీసేసి ఎలక్టెడ్ బాడీని అడ్మినిస్ట్రేషన్ రూపంలో పెట్టండి అంటే ఈ జడ్జి గారు కూడా ఒప్పుకోరు. సో ఈయన కూడా ఇప్పుడు ప్రభుత్వం నియమించింది కాదు, ఎన్నుకున్న ఆయన కాదు కదా, కోర్టు ఈయన తీసుకొచ్చినటువంటి ఆయన. అలా కుదరదు. ఎలక్టెడ్ బాడీని పెట్టండి, ఎన్నికలు జరపండి నిష్పాక్షికంగా, అప్పుడు మాత్రమే ఈ సస్పెన్షన్ ఎత్తివేస్తామని చెప్పారు. అలాగే దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఆర్డర్ ఏం చెప్పింది, ఎస్పీ గార్గ్ని చార్జ్ హ్యాండ్ ఓవర్ న్యూలీ ఎలక్టెడ్ ఏకేఎఫ్ఐ బాడీకి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పింది డిసెంబర్ 2023లో. బట్ ఇంకా జరగట్లేదు. దాంతోపాటు అప్కమింగ్ ఏషియన్ కబడ్డీ ఛాంపియన్షిప్లో ఎలా అయినా సరే భారతదేశానికి సంబంధించిన ప్లేయర్స్ని ఆడించండి. అలాగే గవర్నింగ్ బాడీని ఇన్స్ట్రక్ట్ చేసింది ఏంటి, టీంలను సెలెక్ట్ చేయండి, ట్రైనింగ్ క్యాంప్స్ పెట్టండి, ఎలా అయినా సరే మన ప్లేయర్స్ ఈ ఛాంపియన్షిప్లో ఆడేటట్టుగా చేయండి. మీరు చూడండి ఎంత దీనస్థితి. సుప్రీంకోర్టు వచ్చి ఒక కబడ్డీ ఫెడరేషన్కి భారతదేశంలో అరే మీకు దండం పెడతాను రా బాయ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లేయర్స్ని తీసుకెళ్ళి ఏషియన్ కబడ్డీ ఛాంపియన్షిప్లో వీళ్ళు పాల్గొనేటట్టు చేయండి అంటే ఎంత దుర్మార్గమైనటువంటి. ఇవేవి మన మీడియా వాళ్ళు చూపించరు. ఏం చూపిస్తారు, లైలా బాయ్కట్ లేదా మోహన్ బాబు గారి ఇంట్లో ఆస్తి గొడవలు. ఇవా వాళ్ళ ఇంట్లో ఆస్తి గొడవలు టీవీ 3x3కి ఎందుకయ్యా నాకు అర్థం కాదు. ఇంకేం దేశంలో ఇంకేం ఇష్యూస్ లేవా? ఆ టీవీ 3x3ని ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని బాగా అడి చేస్తే సగం దరిద్రం వదులుతుంది దేశంలో. ఇవి తప్ప ఇంకేం లేవా? ఇప్పుడు కబడ్డీ ఫెడరేషన్లో ఉంది, అలాగే రెజ్లింగ్ ఫెడరేషన్లో చాలా వరకు ఆ సెక్షువల్ హెరాస్మెంట్స్ ఉన్నాయి అమ్మాయిలకు సంబంధించి. ఇవేమి చూపించరా దేశంలో? ఇంకెంతసేపు మంచు మోహన్ బాబు గారు ప్రతి ఇళ్లలోని గొడవలు ఉంటాయి. కొట్టినారంటే కొట్టరా మిమ్మల్ని? ఇంకా ఆయన కొట్టు వదిలేసినాడు. కొట్టడం తప్పే అఫ్కోర్స్, చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం. కానీ మీ వీరే వాళ్ళు ఎవరైనా అయితే ఇళ్లలోకి జోరబడితే ఇంకా తంతారు కుక్కలను అది వదిలేసి. సో ఇవన్నీ కొంచెం మార్చుకోవాలి మీడియా ఛానల్స్. మీడియా షుడ్ వర్క్ ఫర్ ద పీపుల్, నాట్ ఫర్ ద పార్టీస్. సో జర్నలిజంకి ఆ నిబద్ధత ఉండాలా దేశంలో. ఎక్కడా కనిపించట్లేదు. రాజకీయ పార్టీల గులాముల్లాగా మారిపోయినారు. ఒకప్పుడు మీడియా అంటే చాలా గౌరవం ఉండేది, జర్నలిస్ట్ అంటే చాలా గౌరవం ఉండేది. ఇప్పుడు జర్నలిస్ట్ అంటే ఎవరు గౌరవించట్లేదు. అది చూసుకోండి ఫస్ట్. అలాగే దీంతో పాటుగా భారతదేశం చాలా టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేసేటటువంటి విధంగా చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది. దీంతోపాటు కోర్టు ఒక క్లారిఫికేషన్ కూడా ఇచ్చింది. ట్రాన్స్ఫరింగ్ అథారిటీ డస్ నాట్ ఈక్వేట్ టు ఎండోర్సింగ్ ది ఏకేఎఫ్ఐ ఎలక్షన్స్. అంటే ట్రాన్స్ఫరింగ్ అథారిటీ దట్ డస్ నాట్ మీన్ ఆ ఎలక్షన్స్ను ఒప్పుకుంటున్నామని కాదు. త్వరలో జరిగితే ప్రస్తుతానికి ఒక అథారిటీకి ఇచ్చి ఖచ్చితంగా ముందు కబడ్డీ ఛాంపియన్షిప్లో మన ప్లేయర్స్ పాల్గొనేటటువంటి ప్రయత్నం చేయండి, తర్వాత ట్రాన్స్పరెంట్గా ఎన్నికలు జరపండి. సో ఈ రకంగా ఇక్కడ విషయం అనేటటువంటి జరుగుతుంది. సుప్రీంకోర్టు స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు కూడా చేసింది. ఏంటంటే చాలా పొలిటిసైజేషన్ పెరిగిపోయింది. రాజకీయ నాయకుల జోక్యం, ముఖ్యంగా రెజ్లింగ్ ఫెడరేషన్లో కూడా ఆ మధ్యకాలంలో చూసాం. ఆ పొగాట్ ఫ్యామిలీలో దంగల్ సినిమా వచ్చినటువంటి పొగాట్ ఫ్యామిలీ వాళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చి సెక్షువల్ హెరాస్మెంట్కి సంబంధించి చాలా ఇబ్బందులు ఉన్నాయి, రెజ్లింగ్ ఫెడరేషన్లో చాలా మార్పులు చేయాలి, మేము ఒలింపిక్స్ మెడల్స్ తేగలుగుతాము, సో మమ్మల్ని సహకరించండి అని ప్రభుత్వం ఢిల్లీలో ధర్నా చేసినప్పటికీ ప్రభుత్వాలు రెస్పాండ్ కానటువంటి స్థితిలో భారతదేశం ఉంది. ఎందుకు స్పోర్ట్స్ మీద ఇంత చిన్న చూపు? స్కూళ్ళు ఉంటాయి, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి, ఒక్క స్పోర్ట్స్ గ్రౌండ్ ఉండదు. ఏం స్పోర్ట్స్ ఆడుతున్నారా బాబు అని పిల్లల్ని అడిగితే మనము ఇవి చెప్తున్నారు ఈ మధ్యకాలంలో. అదేదో గేమ్ ఉంటుంది కదా, షూట్ చేసుకొని చచ్చిపోతుంటారు ఒకళ్ళొకళ్ళు. ఏదో సమ్ గేమ్ ఉంటుంది, నాకు సరిగ్గా గుర్తులేదు. అలాంటి గేమ్స్, లేదంటే ఆ వీడియో గేమ్స్, ఈ ఛానల్ సెల్ ఫోన్స్లో వచ్చేటటువంటి గేమ్స్, ఇట్లాంటివి ఆడుతున్నారు. సో పిల్లలు పూర్తి స్థాయిలో ఆ స్పోర్ట్స్ మర్చిపోయారు. శారీరక దారిద్ర్యం ఎలా వస్తుంది పిల్లలకి? చిన్నప్పుడు కబడ్డీ, ఖోఖో లాంటివి అసలు ఖోఖో అంటే ఎవరికి తెలియదు. ఖోఖో అంటే కోకోకోలా అనుకుంటున్నారు చాలామంది. అట్లుంటుంది పరిస్థితి మనతోని.
సో కాబట్టి దాంతోపాటు మిస్మేనేజ్మెంట్, అంటే ఎలక్షన్స్ ఏవి కూడా ట్రాన్స్పరెంట్గా జరగట్లేదు, ఫినాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ ఉంటున్నాయి. ప్రభుత్వం పాపం కేంద్ర ప్రభుత్వాలు ఇస్తున్నాయి, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నాయి స్పోర్ట్స్కి సంబంధించి, కానీ ఆ డబ్బులు ఎవడి పాకెట్లోకి వెళ్తున్నాయో తెలియట్లేదు. దాంతోపాటుగా మోనోపలైజేషన్ అయిపోతుంది. కొంతమంది వ్యక్తులు మాత్రమే కొన్ని ప్లేయర్స్ ఆడాలి. క్రికెట్ బాగుపడింది చాలా వరకు, అందుకే క్రికెట్కి ఆదరణ పెరుగుతుంది. క్రికెట్కి ఆదరణ ఎందుకు పెరుగుతుందని ప్రశ్నించే బదులు క్రికెట్లో చూపించినటువంటి ట్రాన్స్పరెన్సీ గత 20 సంవత్సరాల్లో వేరే స్పోర్ట్స్లో ఎందుకు రావట్లేదని క్వశ్చన్ చేయాలి మనం. క్రికెట్లో డెఫినెట్గా ట్రాన్స్పరెన్సీ ఉంది. విరాట్ కోహ్లీ లాంటి పెద్ద ప్లేయర్ని పక్కన పెట్టి చాలా చిన్న చిన్న ప్లేయర్లు పేర్లు కూడా మనకు సరిగ్గా తెలియవు, అలాంటి వాళ్ళని మనం ఆడించలే ఇంగ్లాండ్లో. సో అంటే సామాన్యులకు కూడా అవకాశం దక్కుతుంది అనేటటువంటి ఒక మెసేజ్ని ఇచ్చిందా లేదా బీసీసీఐ? మరి మిగతా ఫెడరేషన్స్లో ఇలాంటివి జరుగుతున్నాయా? స్పోర్ట్స్ మీదకి వచ్చేటప్పటికి నేను కొంచెం ఆవేశంగా మాట్లాడుతుంటాను, ఎందుకంటే నేను చిన్నప్పుడు బాగా స్పోర్ట్స్ ఆడేటవాడిని, అవకాశాలు దొరకలేదు. సో ఇప్పుడు కూడా అలాంటివే జరుగుతున్నాయి. అలాగే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లేవు ఏ ఆర్గనైజేషన్లో అయినా. పొలిటీషియన్స్ వస్తారు, వాళ్ళకి చెప్పిందే పలానా వాళ్ళ అబ్బాయిని ఆడించండి, అంతే అయిపోయింది. దాంతోపాటుగా ఇంపాక్ట్ ఆన్ అథ్లెట్స్, ఇది అథ్లెట్స్ తాలూకా మెంటల్ ప్రెషర్ కానీ, వాళ్ళు పాల్గొనేటప్పుడు పూర్తి స్థాయి ప్రొడక్టివిటీ, వాళ్ళు చాలా ప్రెషర్లో ఉంటారు. మీరు చూడండి, మిల్కా సింగ్, ఈ పేరు తెలియని వ్యక్తి ఉన్నారు భారతదేశంలో, ఎంత అద్భుతమైనటువంటి పరుగు పందెం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఖచ్చితంగా గోల్డ్ మెడల్ కొడతాడు, కనీసం సిల్వర్ మెడల్ అన్న కొడతాడు ఒలింపిక్స్లో అని అనుకున్నారు. చివరిలో ఆయన ఒలింపిక్స్ పాగా కట్టుకుంటే నెత్తి మీద, అలాంటివి కట్టుకోకూడదు మేము ఒప్పుకోమని చెప్పి ఆ పాగాని తీయించారు. మరి దానివల్లనో మరి వేరే రీజన్ వల్లనో ముందు సగం దూరం వరకు బాగానే పరిగెట్టాడు ఆయన, సగం దూరం వచ్చేటప్పటికి స్లో అయిపోయాడు, 4th పొజిషన్కు ఎందుకు వెళ్ళిపోయాడు పాపం. చూడండి, ప్రెషర్, మెంటల్ ప్రెషర్ ఆన్ ఏ పర్టిక్యులర్ హ్యూమన్ బీయింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. స్పోర్ట్స్ ఆడేటటువంటి వ్యక్తుల తాలూకా మైండ్ చాలా సున్నితంగా ఉండాలి. అంటే మనం అంటారు చూడండి, వాళ్ళు ఆడేది చాలా గట్టి స్పోర్ట్సే కావచ్చు, కానీ పువ్వుల కన్నా కోమలంగా ఉంటుంది వాళ్ళ మనసు పాపం. ఎందుకంటే ఎలా అయినా మెడల్ కొట్టాలనేటటువంటి ఆలోచనలు ఉంటారు. అలాంటి వాళ్ళని ఇలాంటి దిక్కుమాల స్థితిలోకి పంపిస్తే ఇంకేడొస్తాయండి మెడల్స్ దేశంలోకి, అట్లుంటుంది మనతోనే. అలాగే దీంతోపాటు స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇది అసలు చెప్పక్కర్లేదు. స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఒక గ్రౌండ్ ఇస్తే చాలు, అందులో ఆడుకుంటారు గొర్రెల మందలు ఆడినట్టు అని అనుకుంటుంది ప్రభుత్వం. స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉండాలా దేశంలో ఇలాంటి విషయాలపైన, పెరుగుతున్నటువంటి జనాభాకి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఏమాత్రం దృష్టి లేదు ప్రభుత్వాలకి. ఎంతసేపు సంక్షేమ పథకాలు, ఇలాంటి దిక్కుమాలినటువంటి వ్యవస్థలపైన. మీరు చూడండి, షాప్ ఉంటుంది, షాప్ ముందు బండి పెట్టుకోకూడదు. మరి షాప్ ఎందుకు పర్మిషన్ ఇచ్చినావు నువ్వు? షాప్ ముందు బండి పెడితే తీసుకుపోయి దాని మీద ఫైన్ వేస్తున్నావు. మరి షాప్ ముందు ఏడబెట్టాలి బండి? రోడ్డు మధ్యలో పెట్టాలనా, లేదా ఇంటి దగ్గర పెట్టుకొని నడుచుకుంటూ రావాలనా? నువ్వు షాప్ పెట్టినావు, షాప్కి పార్కింగ్ ఉంటేనే పర్మిషన్ ఇయ్యి. నువ్వు రోడ్డు పక్కల షాపులకు పర్మిషన్లు ఇచ్చి రోడ్డు మీద బండి పెట్టద్దు అంటే మరి ఏడబెట్టాలి జనం? అలాంటప్పుడు మీరు పార్కింగ్ లాట్స్ కట్టండి. వివిధ దేశాల్లో ప్రతి ఏరియాకి పార్కింగ్ లాట్ ఉంటుంది, ప్రభుత్వం ఇచ్చేటటువంటి పార్కింగ్ లాట్. పోనీ ప్రైవేట్ పార్కింగ్ లాట్లు ఇవ్వండి. సో ఇలాంటివన్నీ కూడా ప్రజలు ప్రశ్నించాలి. మన మీడియా వీటి మీద ప్రశ్నలు చేయదు, వాళ్ళు చాలా రిజర్వ్డ్గా ఉంటారు. సో అలాగే నేషనల్ స్పోర్ట్స్ కోడ్ ఆఫ్ ఇండియా, గతంలో ఇలాంటివి జరిగినప్పుడే 2011లో మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ ఒక స్పోర్ట్స్ కోడ్ని ఇచ్చింది. అందులో ఏం చెప్పిందంటే గుడ్ గవర్నెన్స్ ఆఫ్ నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్స్, అంటే దేశంలో ఉన్నటువంటి అన్ని స్పోర్ట్స్ ఫెడరేషన్కి, ఒక్కో స్పోర్ట్కి ఒక్కో ఫెడరేషన్ ఉంటుంది, అందులో సుపరిపాలన ఉండాలని చెప్పింది. ఎప్పుడు ఇది? 2011. ఇప్పుడంతా 2025. ఎన్ని సంవత్సరాలు అయింది? 14. ఇంకా అలాగే వచ్చింది. మరి ఎందుకు ఇచ్చినారు స్పోర్ట్స్ కోడ్? మమ్మల్ని ఎగ్జామ్లో చదువుకోనిక? ఇది ఒకటి చూడాలి. అలాగే దీంతోపాటు సెట్స్ అవుట్ యూనివర్సల్ ప్రిన్సిపల్స్, అంటే మొత్తం అన్ని స్థాయిల్లోని కూడా మనం ఫాలో అవ్వాల్సినటువంటి సార్వత్రిక సూత్రాలను అందించింది. ఏంటి ఆ సూత్రాలు? పరిపాలన, సుపరిపాలన, అలాగే నైతిక విలువలు, న్యాయంగా ఆడేటటువంటి ఆటలు. కనిపిస్తున్నాయా మీకు అన్ని గేమ్స్లోని? ఇవి డౌట్. అలాగే రెస్ట్రిక్షన్స్ ఆన్ ద ఏజ్ అండ్ టెన్యూర్ ఆఫ్ ఫెడరేషన్ ఆఫీస్ బేరర్స్, అంటే ఎవరైతే ఈ ఫెడరేషన్లో హెడ్లుగా ఉంటారో వాళ్లకు ఎంత వయసు ఉండాలి, ఎంత వయసు దాటితే వాళ్ళు దానికి అడ్మినిస్ట్రేటర్గా ఉండడానికి అవకాశం లేదు అనేటటువంటివి ఇచ్చాయి, కానీ ఇవి సరిగ్గా పాటించట్లేదు. అలాగే ట్రాన్స్పరెంట్ ఫంక్షనింగ్ ఆఫ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్, ఇది నిజంగా జరిగి ఉంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అవ్వాల్సిన అవసరం ఏముంది? అంటే దాని అర్థం ఇది జరగలేదనే కదా. మరి జరగనప్పుడు ఎందుకు ఇచ్చారు చట్టం? చట్టం ఎప్పుడైనా అమలు కావట్లేదంటే చట్టంలోనే లోపం ఉంది, అమలులో లోపం ఉందని అంటారు చాలామంది. ఐ డోంట్ అగ్రీ విత్ దట్ పాయింట్. చట్టాలు బాగున్నాయండి కానీ అమల్లో లోపాలు ఉన్నాయండి. కాదు, అలా కాదు. చట్టం అమలు అవ్వట్లేదంటే చట్టంలోనే లోపం ఉన్నట్టు. అమల్లో లోపం అని అనరు, అమలు వేరు చట్టం వేరు ఉండదు. అమలు అనేటటువంటిది జరగట్లేదంటే చట్టంలోనే లోపం ఉంది, మార్చండి దాన్ని. ఎంతసేపు మారుస్తారు? ప్రభుత్వం తలుచుకుంటే ఎంతసేపు?
సో నాన్ కంప్లైన్స్ విత్ దీస్ రూల్స్ యాజ్ కాంట్రరీ టు పబ్లిక్ ఇంట్రెస్ట్, దానికి ఏమైనా శిక్షలు వేస్తున్నారా? ఈ పైన చెప్పినటువంటి నిబంధనలు పాటించకపోతే ప్రజా శ్రేయస్సు కొరకు ఇవి వ్యతిరేకము, విఘాతము అని చెప్తున్నారు. దీనికి ఏమైనా శిక్షలు విధించారా? విధిస్తే మరి ఇప్పుడు కబడ్డీలో మొన్న రెజ్లింగ్ ఫెడరేషన్లో ఎందుకు గొడవలు వస్తాయి? అలాగే నేషనల్ కోడ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఇన్ స్పోర్ట్స్ని డ్రాఫ్ట్ చేయమని ఒక డ్రాఫ్ట్ కూడా ఇచ్చారు. కానీ చాలా రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని అమలు చేయట్లేదు. అంటే మేనేజింగ్ అండ్ అడ్మినిస్ట్రింగ్ స్పోర్ట్స్ బాడీస్ ఇన్ ఇండియా ఎలా జరగాలి, అలాగే ఏజ్ టెన్యూర్ లిమిట్స్ ఎలా ఉండాలి, అలాగే ఇంక్లూజన్ ఆఫ్ ఇండిపెండెంట్ డైరెక్టర్స్ గవర్నింగ్ బాడీస్లో, ఆ పరిపాలనా బోర్డుల్లో ఇండిపెండెంట్ డైరెక్టర్స్, స్వతంత్ర డైరెక్టర్లు ఉండాలి, అవి ఎలా ఉండాలి, అలాగే ట్రాన్స్పరెంట్ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అండ్ నిష్పాక్షికమైనటువంటి ఎన్నికలు, పారదర్శకమైన ఎన్నికలు ఎలా జరగాలి, అలాగే ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ ఇన్ స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేషన్ అంటే పారదర్శకత, జవాబుదారితనం ఎట్లా ఉండాలి. ఇవన్నీ నిజంగా జరిగి ఉంటే ఒలింపిక్స్ ఆ మధ్యకాలంలో జరిగినప్పుడు కనీసం 50-60 మెడల్స్ రావాలా. ఈడ్చితంతే 10 మెడల్స్ కూడా రావట్లేదు భారతదేశానికి. మరి జనాభా మాత్రం 140 కోట్లు. ఏదో పివి సింధు లాంటి వల్ల కొన్ని వస్తున్నాయి పాపం మెడల్స్. వాళ్ళు కూడా ఇండివిజువల్స్గా వాళ్ళు ఎదుగుతున్నారు తప్ప ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ పుష్ వల్ల అయితే కాదు. సో ప్రభుత్వం భారతదేశంలో స్పోర్ట్స్ని చాలా ఉదాసీనంగా తీసుకుంటుంది, అసలు లెక్క చేయట్లేదు. చాలామంది పిల్లలకి ఇందులో భవిష్యత్తు ఉంటుందండి. స్పోర్ట్స్ అనేది మనిషి తాలూకా మానసిక వికాసాన్ని పెంచుతాయి, యూట్యూబ్ ఏం పెంచదు. ఏదో అక్కడ ఇక్కడ మంచి చూస్తే ఏమైనా పెరుగుతుందేమో తప్ప. సో దీని పట్ల నాకైతే చాలా బాధ ఉంది. దేశంలో స్పోర్ట్స్ని నిర్వీర్యం చేస్తున్నాం భారతదేశంలో. సో దీనికి ఏవైనా ఒక విప్లవం రావాలి, ఆ దిశగా మనం ప్రయత్నిద్దాం. సో దీనికి సంబంధించి గతంలో ఇచ్చినటువంటి ప్రశ్న దయచేసి కమెంట్ సెక్షన్లో ఆన్సర్ పెట్టండి. అలాగే వ్యక్తిగత విజయం, దేశ కీర్తి కోసం ఒక క్రీడాకారుడు ఒలింపిక్స్లో పాల్గొంటాడు. విజేతలు తిరిగి వచ్చినప్పుడు నగదు ప్రోత్సాహకాలతో ముంచెత్తుతారు. ప్రోత్సాహకంగా రివార్డ్ మెకానిజం హేతుబద్ధతకు వ్యతిరేకంగా దేశ ప్రాయోజిత ప్రతిభ వేట మరియు దాని కొనసాగింపు ప్రయోజనం గురించి చర్చించండి. వెరీ గుడ్ క్వశ్చన్. కొంచెం ట్రాన్స్లేషన్ తేడా వచ్చింది. మీరు చాలా అద్భుతమైన ప్రశ్న ఇచ్చింది యూపీఎస్సీ. దేశంలో స్పోర్ట్స్ కల్చర్ని చాలా బాధతో అర్థం చేసుకుని యూపీఎస్సీ క్వశ్చన్ ఇచ్చింది. దీన్ని ఆన్సర్ రాసేటటువంటి ప్రయత్నం చేయండి. సో ఇది ఈరోజు క్లాస్. దీని మీద మీ అభిప్రాయాలను దయచేసి కమెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.